క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి మార్కెట్ చైర్మన్ రేసులోకి సీనియర్ టీడీపీ నేత చెంబకూరు సీతప్ప. రాజకీయ కుంభమేళా నిర్వహిస్తున్న మదనపల్లి సీనియర్ టీడీపీ నేతలు చైర్మన్ సీటుతో పాటు డైరెక్టర్ల పదవుల పంపకాలు జరిగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. సంగం శ్రీనివాసులు, సొక్కం వేణుగోపాలతో పాటు తాజాగా తెరమీదకు సీతప్ప పేరు. 4 దశాబ్దాల బలిజల కళ నెరవేరుతుందా లేక 120 జీవో రిజర్వేషన్ కొంప ముంచుతుందా? కార్యకర్తలు, నాయకుల రాజకీయ ఫ్యాక్టరీ టీడీపీ. అన్ని వర్గాలకు సముచిత స్థానం టీడీపీకే సాధ్యం. 70 లక్షలకు పైగా సభ్యత్వాలతో రికార్డ్ క్రియేట్. మదనపల్లిలో క్లస్టర్ స్థాయిలో సభ్యత్వాలకు శ్రీకారం. మార్కెట్ యార్డులో 2000 సభ్యత్వాలు లక్ష్యం. 5 లక్షల బీమాతో స్వచ్ఛందంగా సభ్యత్వ స్వీకరణ. టీడీపీ రాష్ట్ర మైనార్టీ నేత ఎస్ఏ మస్తాన్ వెల్లడి. హిందూ దేవాలయానికి డిమాండ్. కిరీటం బహుకరించిన ముస్లిం కళాకారుడు. 200 ఏళ్లలో ఇలాంటి కిరీటం ఇదే మొదటిసారి. 600 వజ్రాలతో పొదిగిన 3169 క్యారెట్ల బరువున్న ఒకే రూబీ స్టోన్ తలపాగా కిరీటం. 8 ఏళ్ల సుదీర్ఘ ప్రక్రియతో ప్రపంచంలోనే ఫస్ట్. శ్రీరంగం రంగనాథర్ ఆలయానికి తీసుకెళ్లి అందజేసిన కళాకారుడు జాకిర్ హుసేన్. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లె మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి తెర మీదకు టీడీపీ సీనియర్ నాయకుడు బలిజ సీతప్ప. పాత పసుపు నేతలందరి పందెం కోడి బలిజ సీతప్పే అంటూ జోరుగా చర్చ. బలిజ సీతప్ప కోసం రాజకీయ కుంభమేళాలు నిర్వహిస్తున్న తెలుగుదేశం అసమ్మతి నేతలు. చేయి కలిపిన జనసేన కీలక నేత. టౌన్ బ్యాంక్ ఎన్నికలు కాదు, ఇప్పుడు చూడండి మా సత్తా అంటూ అసమ్మతి పసుపు నేతల సింహ గర్జన. మదనపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కోసం రాజకీయ యుద్ధం ఊపందుకుంటోంది. 1983 నుంచి మదనపల్లి టీడీపీ పల్లకి మోసి పార్టీకి వెన్నెముకగా నిలిచి ప్రతిపక్ష పార్టీలతో రాజీ లేకుండా తలపడిన బలిజ సామాజిక వర్గీయులకు ఈ మారు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి దాదాపు ఖరారైనట్టు ఇక్కడ ప్రచారం ఉంది. బలిజ ప్రముఖులు సొక్కం వేణుగోపాల్, అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త సంగం శ్రీనివాసుల పేర్లు ఈ పదవికి ప్రముఖంగా వినపడుతూ ఉండగా, ఇప్పుడు కొత్తగా రామసముద్రం మండలానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు బలిజ సీతప్ప పేరు తెర మీదకు వచ్చింది. ఈ మేరకు బలిజ సీతప్పకు మద్దతుగా స్థానిక సీనియర్ పసుపు నేతలందరూ గుట్టుగా రాజకీయ కుంభమేళాలు చేపట్టినట్లు మానవ వనరుల విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేష్ కు అత్యంత సన్నిహితుడుగా పేరున్న నాయకుడి అనుచర వర్గాలు మన ఛానల్ కు చెబుతూ ఉన్నాయి. గత టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో పలు కారణాల వల్ల తమ నేతలందరూ వెనకడుగు వేయాల్సి వచ్చిందని, ఈసారి 600 బలిజ సీతప్పను తాము మార్కెట్ యార్డ్ చైర్మన్ పీఠం మీద కూర్చోబెట్టి తీరతామని వారంటున్నారు. ఈ మేరకు జనసేన కీలక నేత ఆధ్వర్యంలో టీడీపీ సీనియర్ నేతలందరూ కలిసి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా బలిజ సీతప్ప పేరుతో పాటు కమిటీ డైరెక్టర్ల పేర్లను సైతం పార్టీ అధిష్టానంకు పంపామని వెల్లడిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి పార్టీ అధిష్టానం మద్దతు ఉందని వారంటున్నారు. ఇదిలా ఉంటే, గతంలో జగన్ సర్కార్ తెచ్చిన జీవో 120 ప్రకారం ఈ మారు మార్కెట్ యార్డ్ పదవి బీసీలకే దక్కుతుందని, దీంతో టీడీపీ అసమ్మతి నేతల పందెం కోడి బలిజ సీతప్ప పేరు మాయమైపోతుందని మదనపల్లెకు చెందిన కొందరు టీడీపీ నేతలు అసలు గుట్టు విప్పుతున్నారు. ఇదిలా ఉంటే, జగన్ జీవో 120ను జిల్లాను యూనిట్ గా చేసుకుని అమలు చేయలేదని, పైపెచ్చు ఒక వైసీపీ బడా నేత తెర వెనుకుండి తమ మనిషి కోసం మదనపల్లె మార్కెట్ చైర్మన్ పోస్ట్ వరుసగా ఓసీ మహిళ, ఓసీ జనరల్ చేసుకున్నారనే వాదన ప్రచారంలో ఉంది. ఈ క్రమంలో జీవో 120 సరిగ్గా అమలు చేస్తే గత రిజర్వేషన్లు తప్పు అవుతాయని, గత రిజర్వేషన్ ప్రామాణికమైతే ఇప్పుడు కొందరికి అన్యాయం జరిగి తీరుతుందనే వాదన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జీవో 120 అమలు జిల్లా యూనిట్ గా రాష్ట్రం మొత్తం మీద అమలైన తీరును సరిపోల్చి హైకోర్టుకు వెళ్తే మార్కెట్ యార్డ్ చైర్మన్ నియామకాలపై ఎసర పడుతుందనే వాదన సాగుతోంది. ఏదేమైనా ఈ మారు కూడా పసుపు బలిజనులకు గత 40 ఏళ్లలో మాదిరిగా మార్కెట్ చైర్మన్ పదవి అందని ద్రాక్షే అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇచ్చిన రాజకీయ విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ. కొన్ని కుటుంబాలకు పరిమితమైన అధికారం పదవులను అందరికీ అందేలా చేసింది టీడీపీ. కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని కమిటీలను నియమించే క్రమశిక్షణ కలిగిన పార్టీ టీడీపీ. ప్రమాదాలు, ముఠా కక్షలకు కార్యకర్తలు బలైతే వారి పిల్లలను చదివించేందుకు ఒక స్కూల్ ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న పార్టీ తెలుగుదేశం అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ నేత ఎస్ఏ మస్తాన్ స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాల మేరకు టమోటా మార్కెట్ యార్డ్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మస్తాన్ శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్టీ సభ్యత్వ
నమోదు కార్యక్రమం చరిత్ర సృష్టిస్తూ 70 లక్షలకు పైగా సభ్యులు నమోదు చేసుకుని 1 కోటి సభ్యత్వాల వైపు పరుగులు తీస్తుందని ఎస్ఏ మస్తాన్ స్పష్టం చేశారు. స్థానిక మార్కెట్ యార్డులో వేలాదిగా ఉన్న కార్మికులను టీడీపీ సభ్యులుగా చేర్పించేకి మస్తాన్ నేతృత్వంలో ఒక టీం పని ప్రారంభించింది. పలువురు స్వచ్ఛందంగా వచ్చి టీడీపీ సభ్యత్వం స్వీకరిస్తుండటం పట్ల మస్తాన్ సంతోషం వ్యక్తం చేశారు. 100 రూపాయలతో 5 లక్షల ప్రమాద బీమా పొందుతారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ సభ్యత్వం నమోదులో 1,00,000 రూపాయలు కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం అందించనున్నారు. 100 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకున్న వారికి గతంలో 2 లక్షలుగా ఉన్న ప్రమాద బీమా సదుపాయాన్ని 5 లక్షల రూపాయలకు పెంచారు. అలాగే టీడీపీ సభ్యత్వ కార్డు ఉన్న వ్యక్తి మరణించిన రోజే అంత్యక్రియలకు 10,000 రూపాయలు అందించనున్నారు. దీంతో పాటు కార్యకర్తల కుటుంబాలకు విద్య, వైద్యం, ఉపాధి కోసం పార్టీ సాయం అందిస్తుంది. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకొని నేతలు, కార్యకర్తలు మదనపల్లిలో రికార్డు స్థాయిలో నిర్వహించాలని మస్తాన్ సూచించారు. గడిచిన 5 ఏళ్ల పాటు రాజకీయ ఒత్తిళ్లకు భయపడకుండా పార్టీ సిద్ధాంతమే ఊపిరిగా నడిచిన తెలుగు తమ్ముళ్లు ఇప్పటికీ అదే ఊపులో ముందుకు వెళుతున్నారని ఎస్ఏ మస్తాన్ అన్నారు. సభ్యత్వంలో కొత్త ఒరవడి సృష్టించేందుకు మహిళలు, కార్మికులు, రైతులు, యువత అన్ని వర్గాలను పార్టీ సభ్యత్వం తీసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. తొలుత సభ్యత్వ నమోదు కొంత గందరగోళంగా ఉన్న తర్వాత పుంజుకుంది. క్లస్టర్ స్థాయిలో నేతలు జనం వద్దకు కదిలారు. ప్రత్యేకించి మదనపల్లె టీడీపీకి పూర్తి పట్టుందన్న వాస్తవాన్ని రుజువు చేసుకునేలా సభ్యత్వ నమోదులో దూసుకుపోతున్నారని ఆయన స్పష్టం చేశారు. టమాటా మార్కెట్ యార్డ్లో ఇక్కడ పనిచేసినటువంటి హమాలీల సూచనల మేరకు మా ప్రియతమ ఎమ్మెల్యే షాజాన్ బాషా గారి ఆదేశాల మేరకు మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి అవగాహన కల్పించి మెంబర్షిప్ చేసుకుంటే జీవిత బీమా 5 లక్షల రూపాయలు ఏ విధంగా పార్టీ కార్యాలయం నుంచి వస్తాయని వాళ్ళకంతా అవగాహన కల్పించి వాళ్ళే స్వచ్ఛందంగా 100 రూపాయలు కట్టుకొని ఇంకా చాలామంది మేము ఇంకా ఓటర్ కార్డులు తేలేదని చెప్పి చాలామంది చెప్పడంతో మళ్ళీ ఈ ప్రక్రియ యథావిధంగా ప్రతిరోజు నిర్వహిస్తామని చెప్పి వర్కర్స్ కింద చెప్పడం జరిగింది. దాదాపు ఒక 2,000 మందిని మార్కెట్ యార్డ్లో చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. ప్రతిరోజు నిర్వహిస్తాం కార్యక్రమాన్ని. ఖచ్చితంగా 2,000కు పైబడి మార్కెట్ యార్డ్లో మెంబర్షిప్ చేయాలన్న పట్టుదలతో షాజాన్ బాషా గారి ఆదేశాల మేరకు మేమంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ షో ఇచ్చిన వైసీపీ జమిలీ ఎన్నికలపై భారీ ఆశలు పెట్టుకుంది. 2027లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయని, వాటికి అందరూ సిద్ధంగా ఉండాలని స్వయంగా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. ఇదే అంశంపై కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు నోరు విప్పారు. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. అయితే ఆయన ఒక ట్విస్ట్ ఇచ్చారు. కేంద్రం ప్రతిపాదించిన 1 నేషన్ 1 ఎలక్షన్ కి తాము కూడా సపోర్ట్ చేశామన్న చంద్రబాబు, వైసీపీ అనుకుంటున్నట్లు జమిలీ ఎన్నికలు 2027లో రావు అన్నారు. అవి 2029లో వస్తాయి అన్నారు. అమరావతిలో మీడియా చిట్ చాట్ పెట్టిన చంద్రబాబు, వైసీపీ డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. జమిలీ ఎన్నికలపై అవగాహన లేకపోవడం వల్లే వైసీపీ నేతలు ఏది పడితే అది మాట్లాడుతున్నారన్నారు. జమిలీ ఎన్నికల వ్యవస్థ 2027లోనే అమల్లోకి వస్తుందని, ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే అని చంద్రబాబు అన్నారు. ఈ మాటల్ని తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఇందుకు 2 బలమైన కారణాలు ఉన్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలక పార్టీగా ఉంది. అందువల్ల ఆ పార్టీ నిర్ణయాలకు ప్రధాని మోదీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అందువల్ల చంద్రబాబు కోరిక ప్రకారం 2029లోనే జమిలీ ఎన్నికలను నిర్వహించిన ఆశ్చర్యం అక్కర్లేదు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా ఒకేసారి జరిగాయి. మళ్లీ 5 ఏళ్ల తర్వాత ఇలాంటి పరిస్థితి వస్తుందని చంద్రబాబు నమ్ముతున్నారు. కూటమి ప్రభుత్వం 5 ఏళ్లు కొనసాగించాల్సిందే అని ఆయన పట్టుదలతో ఉన్నారు. అందువల్ల కూడా కేంద్రం 2029లోనే జమిలీ ఎన్నికలు జరిపే ఛాన్స్ ఉంటుంది. రాష్ట్రంలో సుస్థిర పాలన కొనసాగుతోంది అన్న చంద్రబాబు, దాని ఫలితాలను ప్రజలు చూస్తారని అన్నారు. 2047 లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. అంటే చంద్రబాబు ప్లాన్ ప్రకారం 2047 వరకు టీడీపీ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది అన్నట్లుగా కనిపిస్తోంది. ఏది ఏమైనా 2027లో మాత్రం జమిలీ రాదు అని చెప్పేయడం చూస్తుంటే వైసీపీకి షాకే అనుకోవచ్చు.
ఆ పార్టీ నేతలు ఈ మధ్య కొంత ఆశలు పెట్టుకున్నారు. కానీ కేంద్రం చంద్రబాబు చెప్పినట్లే 2029లో ఎన్నికలు నిర్వహిస్తే వైసీపీ 5 ఏళ్ల పాటు ఆగక తప్పదు. అప్పటి వరకు పార్టీని కాపాడుకోవటం జగన్కు కత్తి మీద సామే అంటున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది వేరే టాపిక్. హిందూ దేవాలయానికి డైమండ్ కిరీటం ఇచ్చిన ముస్లిం కళాకారుడు 200 ఏళ్లుగా ఇలాంటి బహుమతిని ఎవరూ ఇవ్వలేదు. తమిళనాడు తిరుచిరాపల్లిలోని శ్రీరంగం రంగనాథర్ ఆలయానికి భరతనాట్య కళాకారుడు జహీర్ హుస్సేన్ 600 వజ్రాలతో అలంకరించబడిన వజ్ర కిరీటాన్ని విరాళంగా ఇచ్చారు. ఆలయ పూజారుల ప్రకారం ఇది విష్ణువు యొక్క 108 భూలోక నివాసాలలో ఒకటిని ప్రతీతి. ఈ కిరీటాన్ని అదే రోజు డిసెంబర్ 11 ఆలయ ప్రధాన అర్చకుడు సుందర భట్టాకు అందజేశారు. ఈ కిరీటం 3169 క్యారెట్ల బరువున్న ఒకే రూబీ స్టోన్ తో తయారు చేయబడిన ప్రత్యేకమైన తలభాగ మరియు బంగారం మరియు పచ్చళ్ళు పొదిగినది. అలాగే దాదాపు 200 ఏళ్లుగా ఇలాంటి కిరీటాన్ని ఎవరూ ఆఫర్ చేయలేదని సమాచారం. కిరీటం మొత్తం ఒకే రూబీతో తయారు చేయబడింది. ప్రపంచంలో ఇదే తొలి కిరీటమని కళాకారుడు హుసేన్ అన్నారు. 8 ఏళ్ల సుదీర్ఘ ప్రక్రియ తర్వాత ఈ తలపాగాను కళాకారుడు గోపాల్ దాస్ తయారు చేశారు. అలాగే ఈ రూబీ రాయిని కనుగొనడానికి 3 సంవత్సరాలు పట్టింది. చివరకు రాజస్థాన్ లో దొరికింది. ఇది సున్నితంగా సిద్ధం చెయ్యాలి. ఇలాంటి సమయాల్లో ఎప్పుడూ ప్రమాదం ఉంటుంది. అయినా ఎలాంటి ప్రమాదం లేకుండా ఈ కిరీటాన్ని తయారు చేశారు అని హుసేన్ తెలిపాడు. అతను కొనసాగిస్తూ ఈ కిరీటాన్ని పూర్తిగా నా దేవుడికి అంకితం చేశాను. నేను అన్ని మతాలను నమ్ముతాను. తనకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేదని స్పష్టం చేశారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా శనివారం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు నిర్వహించారు. మత సామరస్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఎమ్మెల్యే షాజహాన్ అయ్యప్ప స్వాముల గ్రామోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ఓవైపు సాగునీటి సంఘాల ఎన్నికలను పర్యవేక్షించారు. మరోవైపు పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితుల ఇండ్ల వద్దకే వెళ్లి అందజేశారు. ఇంకోవైపు కార్యకర్తలను సమన్వయం చేస్తూ పార్టీ సభ్యత్వాల నమోదును పరిశీలించారు. పెద్దలు సంస్కృతి సాంప్రదాయాలకు అత్యంత గౌరవం ఇచ్చే ఎమ్మెల్యే షాజహాన్ శుక్రవారం రాత్రి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముజీబ్ హుసేన్ ఇంటికెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముజీబ్ నివాసానికి వెళ్లి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే పట్టణంలో వేడుకగా నిర్వహించిన అయ్యప్ప స్వామి గ్రామోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా మత సామరస్యంపై చక్కటి ఉపన్యాసం ఇచ్చారు. గ్రామోత్సవంలో అయ్యప్ప స్వాములతో కలిసి ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ చూపరుల అభినందనలు అందుకున్నారు. నిమ్మలపల్లి రోడ్డులోని వశిష్ఠ ఐసీఐసీ సిలబస్ పాఠశాలలో శనివారం నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి అభినందించారు. పాఠశాలల్లో నిర్వహించిన పాటల పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం డాక్టర్ గుప్తా, రాజశేఖర్, జశ్వంత్, ప్రిన్సిపల్ సంధ్యారాణి పాల్గొన్నారు. కాగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 20 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా పలువురు బాధితులకు పంపిణీ చేశారు. శనివారం మధ్యాహ్నం ఆయనే స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందన్నారు. పట్టణంలోని ప్రభావతి, హర్షవర్ధన్, సహదేవరెడ్డి, రేవంత్, అంజమ్మ, రహీం మున్నిసాలు చెక్కులు పొందిన వారిలో ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లి మార్కెట్ చైర్మన్ రేసులోకి సీనియర్ టీడీపీ నేత చెంబకూరు సీతప్ప. రాజకీయ కుంభమేళా నిర్వహిస్తున్న మదనపల్లి సీనియర్ టీడీపీ నేతలు. చైర్మన్ సీటుతో పాటు డైరెక్టర్ల పదవుల పంపకాలు జరిగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. సంగం శ్రీనివాసులు, సొక్కం వేణుగోపాలతో పాటు తాజాగా తెర మీదకు సీతప్ప పేరు. 4 దశాబ్దాల బలిజల కళ నెరవేరుతుందా లేక 120 జీవో రిజర్వేషన్ కొంప ముంచుతుందా? కార్యకర్తలు, నాయకుల రాజకీయ ఫ్యాక్టరీ టీడీపీ. అన్ని వర్గాలకు సముచిత స్థానం టీడీపీకే సాధ్యం. 70 లక్షలకు పైగా సభ్యత్వాలతో రికార్డ్ క్రియేట్. మదనపల్లిలో క్లస్టర్ స్థాయిలో సభ్యత్వాలకు శ్రీకారం. మార్కెట్ యార్డులో 2000 సభ్యత్వాలు లక్ష్యం. 5 లక్షల బీమాతో స్వచ్ఛందంగా సభ్యత్వ స్వీకరణ. టీడీపీ రాష్ట్ర మైనార్టీ నేత ఎస్ఏ మస్తాన్ వెల్లడి. హిందూ దేవాలయానికి డిమాండ్.
కిరీటం బహుకరించిన ముస్లిం కళాకారుడు. 200 ఏళ్లలో ఇలాంటి కిరీటం ఇదే మొదటిసారి. 600 వజ్రాలతో పొదిగిన 3169 క్యారెట్ల బరువున్న ఒకే రూబీ స్టోన్ తలపాగా కిరీటం. 8 ఏళ్ల సుదీర్ఘ ప్రక్రియతో ప్రపంచంలోనే ఫస్ట్ శ్రీరంగం రంగనాథర్ ఆలయానికి తీసుకెళ్లి అందజేసిన కళాకారుడు జాకిర్ హుసేన్. క్షణక్షణ పోరాటం కనంకణ ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.